నమస్తే అండి. రైట్కి వచ్చేయండి అన్న అంతా అన్న ఇవ్వండి మన సార్ 2000 సంవత్సరాలు తీసుకొచ్చిన అమ్మాయి వరకు ఇంతవరకు దీని మీద ఏది మేడం జపాన్ నుంచి జైకా ప్రోగ్రామ్ నుంచి తెచ్చేసారు. ఇంతవరకు దీని మీద ఏది పోటీ పడలేదు మేడం. 20 వచ్చిపోయినాయి. 8/2 అని 6/2 అని పెట్టిన లోపల ఉన్నాయి తోటలో. చాలా బాగుంది అమ్మా. ఇది V1 సార్ అనేది పేరు పెట్టుకున్నా మన సారేనమ్మా విక్టరీ 1. పురుగులు తెస్తాం, మీరు చూస్తారు కదా. ఆ పురుగులు తిన్న తర్వాత మిగిలిన ఆకలి ఏం చేస్తామంటే ఎత్తి బయట వేస్తాం కదా. ఆకలి ఆవులకు పెట్టామంటే మామూలుగా 2 లీటర్లు ఇచ్చేది 3 లీటర్ మిల్క్ రెవల్యూషన్ ఇప్పుడు సిల్క్ అండ్ మిల్క్ ఆకలిని పిచ్చి బాగా డ్రై చేసి మెడిసిన్స్ అంత వాడుతున్నారు మేడం. ఇప్పుడు ఈ ఆకలిని కాయలు తింటాం మేడం. మల్బరీ ఫ్రూట్స్ చాలా వీటిని ఆకులన్నీ ఇడిపించి మనం డ్రై చేసి కేజీ లెక్క కేజీ 130 రూపాయలకు కొంటున్నారు మేడం. మన పక్క రాలేదు, తెలంగాణలో బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత 5 దశలు పంపిస్తా ట్రై చేస్తాను. పురుగుని లోపల ట్రై చేసి లోపల సంపేసి హాట్ ఎయిర్ 70 నుంచి 80 డిగ్రీ టెంపరేచర్ పెట్టి సంపేసి ఇట్లా ఉండిపోతుందండి. హాట్ ఎయిర్లో వెళ్ళిన తర్వాత ఇట్లా తయారవుతుంది. స్వీట్ నుంచి ఇది మెషిన్లోకి వెళ్ళిపోతుంది. ఈ 2 మిషన్లోకి వెళ్తాయి. అది వచ్చేసి ఏఆర్ అంటే వేరు రకం మిషన్ సార్ ఇచ్చిన ఏఆర్ ఆటోమేటిక్ మిషన్ దానికి మల్టీ అండ్ మల్టీ మిషన్ తక్కువ ఓల్డ్ మిషన్ అందులో తయారు చేస్తాం. రోజుకి వచ్చి కేజీ ఒక మిషన్ వచ్చేసి గూడ్ని లేట్ చేసేమైంది, గూడ్ని ఎత్తకుండా లేట్ చేసేమైంది, గూడ్లోని సిల్క్ తీకుని అట్లా చేసేమైంది, దాన్ని ఏం చేయలేము. గట్టిగా వర్క్ చేస్తే ఉంటుంది, నార్మల్గా బాగానే ఉంటుంది. నార్మల్గా బాగానే ఉంటుంది. పంచాయతీలో ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే యూనిట్ కూడా ఇట్లా తట్టల్లో పెట్టి పెంచేవాళ్ళండమ్మా. తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత బాగా డెవలప్ అయిన తర్వాత సార్ వచ్చే సెరికల్చర్ పైన ఎక్కువ పెట్టాడు. అప్పుడు మనకు 22,000 ఏకర్స్ వరకు పోయింది. ఇప్పుడు 5,000 ఏకర్స్ 99లో మేడం. అప్పుడు అంతవరకు 99లో సార్ ఇనాగ్రేషన్ చేసిన షెడ్ మేడం ఇది. అదే చెప్పారు మొదటి సంవత్సరం. ఈ మాదిరి చూడమా, ఈ మాదిరి షెడ్యూల్ పెట్టుకుని ఈ మాదిరి పైన వరకు మేడం 20 షూట్లు పెడుతున్నారు మేడం. లేటెస్ట్ గా 10 షూట్ల వరకు పోతున్నారు. హైట్ పెంచారు న్యాచురల్. ఇప్పుడు హైట్లు చూసిన షెడ్ ఆ లిఫ్ట్లు అవన్నీ వచ్చేసి ఉంటాయి కదా, ఫోక్ లిఫ్ట్లు అట్లాంటివి. ఇది డబుల్ ఎయిర్బిటీ మేడం. ఇది FC1 FC2 రేస్ మేడం. మన సార్ CSR 2x4 అనే జైకా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వాళ్ళ ద్వారా 99లోనే మన దేశంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి CSR 2x4 అనే రేస్ తెచ్చినారు మేడం. ఆయన పెట్టిన సిస్టమ్స్ మళ్ళీ మాకు పెడితే 3 నెలల్లో మా కొత్తవేమొద్దమ్మా, కొత్త డబ్బులేమొద్దు. సార్ ముందు ఏం మెథడ్స్ పెట్టినాడు, ఎవరెవరు ఏమేమి పని చేయాలి, ఆ పని చేపిస్తే చాలు తల్లి. అది మీ నుంచి కూడా రావాలి కదా, ఆయన అన్నీ ఇస్తున్నారు.
అమ్మ ఇస్తున్నారు మీరందరూ మీ మంచి కోసం మీరు ముందుకు రావాలి. మీరు ఇంకొక 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు పంపించాలి. మీరు అందరూ సార్ గుర్తుగా ఈ బెడ్ షూట్ అలాగే పెట్టుకున్నాను. సార్ ఓపెన్ చేయండి బెడ్ షూట్ మేడం ఇది. అవును అదే చెప్పారు. ట్రైనింగ్ కానీ సార్ ఉద్దేశం లీఫ్ టు క్లాత్ ఇక్కడే జరగాలి, కుప్పంలో జరగాలని ఆయన టార్గెట్. దానికి మన సిల్క్ బోర్డ్కి పెట్టమని సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ మాట్లాడారు. వాళ్ళ తరఫున ఇక్కడ మనకి హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్రెడీ ఉంది. దాంట్లో డిఫరెంట్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్కి అన్ని రీసెర్చ్ కానీ కొత్త మెథడ్స్ కానీ చేసేదానికి సిల్క్ బోర్డ్ బెంగళూరులో ఉంటుంది. దాని తరఫున ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టేస్తారు. ఇప్పుడు ఆ సిల్క్ అది ఎక్కడ చేస్తారండి? ఇక్కడే చేసేస్తున్నారు. వర్క్ ఇక్కడే చేస్తారు. ఐ మీన్ టిల్ దట్ హాట్ వాటర్ అదంతా హాట్ ఎయిర్ అది ఇక్కడ వరకు చేసి దెన్ ద సిల్క్ అది వేరే రాష్ట్రాలకు వెళ్తారు. ఇక్కడ మన రాష్ట్రం లెవెల్లోనే కర్ణాటకకి తమిళనాడు ఇక్కడ 2-3 రకాల పర్చేజ్ చేస్తున్నారు. సిల్క్ లెవెల్లో మనకి యూనిట్స్ తక్కువ. ఇప్పుడు యూనిట్స్ మనం కొత్తవి పెడతాం. ఏరం కొత్తవి పెడుతున్నాం. ఇది ప్రొడక్షన్ ఎక్కువ మేడం. దాదాపు మన దగ్గర ఒక 5 నుంచి 6 ఎకరాలు దాంట్లో 3,000 మంది ఫార్మర్స్ ఇక్కడ జీవనాధారం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా వాతావరణం ఫ్లక్చుయేషన్ తక్కువ కాబట్టి ఈ పంట సక్సెస్ఫుల్ ఎక్కువ. అదే వచ్చే కక్కువ మేలు రకం మేడం. దారము బ్రేక్ కాదు, మంచి నాణ్యమైన సిల్క్ వస్తుంది. ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మన సిల్క్ బయటకు పోయినా గూడు బయట ఎక్కడికి పోయినా కూడా హైయెస్ట్ రేట్ ఉంటుంది. బాగా కుప్పం చేనేత వస్త్రాలు కూడా మొదలు పెట్టాలి. అది ఆపాలంటే అందులో బాగా దీనికి ఆపోజిట్ గా మన సార్ హైమావతి కలుపుతారు, స్వర్ణాంధ్ర రకాలు కూడా తయారు చేస్తారు. అది అంతా సార్ ప్రపంచంలో నెంబర్ 1 CRC కూడా మనకు లేకుండా అమ్మా. ఇక్కడి నుంచి తయారు చేసి రామనగరం పోతున్నాం. లోకల్ కొంచెం ఇబ్బంది ఉన్నాయి అంతే సార్. మన ఈ మార్కెటింగ్ పెట్టించిన మేడం సార్ 2017లో. వరల్డ్ అమెరికాలో ఉండేవాడు కూడా ఇటు కొట్టచ్చు మేడం. ఆ సిస్టమ్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అవును మేడం. ఆన్లైన్ సారే మేడం పెట్టింది. హుషారైన మేడం హైదరాబాద్లో ఉన్నప్పుడు సార్ దగ్గరుండే పెట్టించిన మేడం ఈ మార్కెటింగ్ అని. అన్ని రాష్ట్రంలో ఉన్న మార్కెట్లని ఈ మార్కెట్లే మేడం. వాళ్ళు ఆ నుంచి ఆన్లైన్ రిక్వెస్ట్ ఇచ్చి అది మీరు అండ్ ఈవెన్ ఆ ఎండ్ టు ఎండ్ వస్తే బాగుంటుంది. టార్గెట్ అదే ఈ 5 yearsలో మనం भगवान श्री वेंकट एव दैवतन्नः श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमांगतिर्नः श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमांगतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करदकमले सर्वदा धान्यलक्ष्मीः दोर्दण्डे वीर्यलक्ष्मीः हृदयसिरजे भूतकारुण्यलक्ष्मीः कट्रांगे सौम्यलक्ष्मीः निखिलगुणगणाडम्बर कीर्तिलक्ष्मीः सर्वांगे सौम्यलक्ष्मीः मय विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीवस्तमायुष्यमारोग्यमावीदाक्षोभमानं मदीयसे धान्यं धनं वशं बहुपुत्रलाभं शतदं वत्सरं दीर्घमायुः
पुनस्वादित्य रुद्रावसविस्समन्ददा पुनर्ब्रह्मणो वसुनीतयज्ञैः कृतेन त्वादनुवो वर्तयस्व सत्या सन्तु यजमानस्य कामाः। రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి మన భువనేశ్వరం గారికి స్వాగతం పలుకుతున్నాము. గుంజార్లపల్లి పంచాయతీ నక్కనపల్లి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ పంచాయతీ తరఫున సర్పంచ్ విజయరామరెడ్డిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. గుంజార్లపల్లి గ్రామ పంచాయతీ నక్కనపల్లి గ్రామానికి విచ్చేసిన పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి, అదేవిధంగా మన పిఎస్ మునరత్నం సార్ గారు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, అదే కాకుండా మన ఎక్స్ఎమ్మెల్సీ గౌడివారి శ్రీనివాస సార్ గారికి, మరి అదే కాకుండా ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా డాక్టర్ సురేష్ సార్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, గుంజార్లపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసిన మహిళలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మనం 20 సంవత్సరాలకు ముందు 2000 సంవత్సరంలో గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నక్కనపల్లి గ్రామానికి స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు మేడం ఇక్కడ స్పెషల్ ప్రాజెక్ట్ కింద ఈ పట్టు పరిశ్రమ శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ షెడ్స్ అంతా కూడా ఫ్రీగా కట్టేయడము, 2KR ప్రాజెక్టు వాటర్ డ్రిప్ ఇరిగేషన్ అంతా పెట్టి అవంతా కూడా చేస్తూ, అంతేకాకుండా బయట నుంచి కూడా ఇక్కడంతా కూడా ఏమి నిపుణులు వీళ్ళంతా అని చెప్పి బాగా చేస్తారు సెరికల్చర్ అని చెప్పేసి బయట ప్రాంతాల నుంచి కూడా బస్సులు పెట్టి కూడా ఫ్రీగా వాళ్ళంతా ఇది చేయడం కూడా రైతులంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి డెమో కూడా చూపడం జరిగింది. మంచి శ్రమతో బాగా పట్టుదలతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మహిళలు అంతా కూడా వ్యవసాయం చేసేటువంటి వారు, వాళ్ళు ఎలాంటి మోసాలకంతా కూడా వెళ్ళే వాళ్ళు కాదు. మా కుప్పం నియోజకవర్గంలో అంతా కూడా దయచేసి మనమందరూ కూడా మేడం గారిని అంతా కూడా దీవించి మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మనమందరూ కూడా ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి మనమంతా ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని అంతా దీవిస్తున్నాము. ఇదే స్ఫూర్తితోనే లాంగ్ టర్మ్ ఇంకా జరిగే విధంగా కూడా మన గుంజార్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున మహిళలు మళ్ళా ఇక్కడ ఉండేటువంటి నాయకత్వము ప్రజలు అందరూ కూడా మన వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఎప్పుడు దీవించి ఇచ్చేస్తే మనకి మన కుటుంబాలను కూడా వెలుగు చూస్తాయని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీ గౌడివారి శ్రీనివాసన్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో
ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎదిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వారు ఈరోజు ఎక్కడో ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు గౌరవం లేకుండా తెచ్చినటువంటి పరిస్థితుల్లో మరొక్క మారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నియోజకవర్గానే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాలనే సత్సంకల్పంతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. వారు పని ఒత్తిడితో మనం అనుకున్నట్లు మన నియోజకవర్గానికి మనం అనుకున్న చందంలో రాలేకపోతున్నారు కాబట్టి వారి సతీమణి గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి చైర్మన్గా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున నమస్కరిస్తూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా 3 మాసాలకు ఒక్కసారి నియోజకవర్గ పర్యటన చేస్తాను, ప్రజల దగ్గరకు వస్తాను, గ్రామ పర్యటన చేస్తాను, మీ సమస్యలు తెలుసుకుంటానని మాట చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మేడం గారు వచ్చి కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా మరొక్క మార మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క విషయాన్ని గౌరవ మేడం గారికి నేను విన్నవించుకోవడం అమ్మా, ఈ నక్కనపల్లి గ్రామం అంటే గతంలో పేరు అనేది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో 1989లో సారు శాసనసభ్యుడైన తర్వాత గ్రామ పర్యటన చేసినప్పుడు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పట్టు రైతులు పంటలు చేస్తున్నటువంటి విషయాల్ని గ్రహించి ఈ యొక్క గ్రామానికి గౌరవం తెప్పించాలనే ఉద్దేశంతో 95లో 94లో రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్కనపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టు గ్రామంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేశారు మేడం. సిల్క్ అండ్ మిల్క్ రెవల్యూషన్ తీసుకురావాలని. సిల్క్ అండ్ మిల్క్ రెవల్యూషన్ అంటే సిల్క్ అయితే ఏదైతే మల్బరీ ఆకులు ఆ యొక్క పురుగులు తింటున్నాయో ఆ ఆకుల్ని తినేసినటువంటి ఆకుల్ని ఆ వేస్ట్ ఆకుల్ని ఏదైతే మనము పశువులకు వేసామంటే 2 లీటర్లు ఇచ్చేటువంటి ఆవు 4 లీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి, 4 లీటర్లు ఇచ్చేటువంటి ఆవు 8 లీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చిందని సిల్క్ అండ్ మిల్క్ రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఒకవైపు సెరికల్చర్ ని బాగా డెవలప్ చేస్తూ అదే డైరీ కూడాను బ్రహ్మాండంగా చేయాలని ప్రతి ఇంటిలో కూడా 2 ఆవులు ఉండాలనే విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ముందుకెళ్లినటువంటి కార్యక్రమాలు మీకు ఒకసారి గుర్తుకు తెస్తూ ఆ విధంగా ఉన్నటువంటి నక్కనపల్లి గ్రామంలో సుమారు 50-60 షెడ్స్ ఆ రోజు ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నియోజకవర్గంలో 100ల కొద్ది షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు నష్టపడుతూ ఉంటే 1 కేజీ గూళ్ళు అక్కడ అమ్మిన తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ అని చెప్పి కేజీకి 50 రూపాయలు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. పట్టు రైతులు ప్రోత్సాహం చేయడానికి ఎన్ఆర్ఈజీసీ ద్వారా ఫండ్స్ కూడా ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేశారు మేడం. ఆ విధంగా చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ నక్కనపల్లి గ్రామమే కాదు, నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలోనే పట్టు రైతులు చితికిపోయినటువంటి పరిస్థితి, అందరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి మీరు ఈ గ్రామానికి వచ్చారు కాబట్టి ఇప్పుడే మీరు బ్రహ్మాండంగా ఒక పట్టు రైతుల యొక్క తోటను చూశారు. అదేవిధంగా పట్టు పురుగులు పెంచేటువంటి షెడ్ను చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పట్టు పురుగులు గుడ్డు దశ నుండి ఆ యొక్క 5వ దశ వరకు వచ్చి ఏ విధంగా గూళ్ళు పెడతాయి, దాన్ని ఏ విధంగా దారం తీస్తారని అన్ని విషయాలు కూడా రైతుల దగ్గర మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా గతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ గతంలో కుప్పం నియోజకవర్గంలో 22-23 వేల ఎకరాల వరకు ఉన్నటువంటి పట్టు రైతులు పంటలు ఈ రోజు 5 ఎకరాలకి పడిపోయింది మేడం. దాన్ని మరలా కూడా 22,000 ఎకరాలే కాదు, ఇంకా పెద్ద స్థాయిలో 50,000 ఎకరాల వరకు కూడా సెరికల్చర్ తీసుకెళ్తే 1 ఎకరా రైతు ఎవరైతే పట్టు పండిస్తాడో ఆ యొక్క రైతు సుమారు 10-20 మందికి కూడాను వృత్తి కల్పించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతో మందికి దీనివల్ల బెనిఫిట్ ఉంది. కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలన్నీ చేయించడానికి మీరు కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. కాబట్టి వారి ద్వారా పూర్వం ఏ విధంగా గౌరవం ఉండిందో అటువంటి గౌరవం మళ్ళా రావడానికి మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేద్దామనేటువంటి విషయాన్ని సవినయంగా మీ సోదరుడిగా తెలియజేస్తూ
అవకాశం కల్పించిన పెద్దలకు మీకు మరొక్క మారు పాదాభివందనం చేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మా యూనిట్ ఇన్ఛార్జ్ ఒక నిమిషం మా ఆంజనేయ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. వేదిక మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సత్యమణి భువనేశ్వర్ గారికి పాదాభివందనం. ఇక్కడ పెద్దలకి మన ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో సిరికల్చర్ అనేది ఆ రోజు మన ఎక్స్ఎంసీ గారు చెప్పినట్లు 2KR పెట్టి డ్రిప్పులు పెట్టి ఎన్నో విధాలుగా ఈ డెవలప్ చేయింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ. దయచేసి ఆలోచించాలా, ఈ పంచాయతీలో నిజంగానే ఆ రోజు 2KR పెట్టి సిరికల్చర్ డెవలప్ చేయకుంటే ఈ రోజు మనం ఈ అభివృద్ధి కాలవదు. ఇంకా కొన్ని విషయాలు కూడా గత ప్రభుత్వంలో ఇన్సెంటివ్ లేదు, మన ప్రభుత్వంలో బడ్జెట్ కూడా పెట్టినారు. దయచేసి ఇన్సెంటివ్లు అంతా వస్తాయి. మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీకి అందరూ కట్టుబడి ఉండాలా. దీన్ని ఆలోచన చేసుకొని మనం ఎప్పుడు వెళ్ళా తెలుగుదేశానికి పొట్టు కొమ్మల మాది ఉండాలని చెప్పి మిమ్మల్ని అంతా కోరుకుంటున్నాను. పట్టు రైతు శంకర్ రెడ్డి గారిని 1 మినిట్ మాట్లాడుతుందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం, అమ్మగారికి నమస్కారం. మేడం నా పేరు శంకర్ రెడ్డి మేడం. V1 విక్టరీ 1 మా ఊర్లో మేడం 50 సంవత్సరాలుగా సెరికల్చర్ చేస్తున్నారు మేడం. ఒక 20 సంవత్సరాలుగా మల్టీ ఎండ్ అంటే ఎల్లో గుళ్ళు మేడం, సిపి గుళ్ళు తయారు చేసేవాళ్ళు. 100 గుడ్లకి 50 కేజీలు వచ్చేది, ఏడో మార్కెట్లో వచ్చేవాళ్ళు మేడం. మన సార్ గారు మేడం 99లో మేడం ఈ సెరికల్చర్నికి బయోవాల్టీకి అనుకూలమైన పరిస్థితి కుప్పం అని సరిపోయిందని చెప్పేసి జైకా ప్రోగ్రామ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వారి దగ్గర నుంచి CSR 2x4 అనే వెరైటీని తెచ్చినారు మేడం పురుగుల పరంగా. అప్పుడు నీళ్లు తక్కువ మేడం, ఈ నీళ్ళకి ఏం చేయాలని చెప్పి 2KR సెకండ్కి ఇండియన్ రీసెర్చ్ వాళ్ళు పట్టుకోవచ్చి డ్రిప్ ఇచ్చినారు మేడం. బయోవాల్టీని గుళ్ళు బంటి పెట్టినా మేడం. అప్పుడే ఆయన సెరికల్చర్ పితామహుడు మేడం, ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాం మేడం. ఆ కాలంలోనే మేడం సార్ ఎవరు ఉద్యోగస్తుడు ఏం చేయాలా, రైతు ఏం చేయాలా, రీలర్ ఏం చేయాలని బాగా కండిషన్లు పెట్టినారు మేడం. ఆయన పెట్టిన కండిషన్ 99 నుంచి 2019 వరకు బాగా జరిగినాయమ్మా. ఇప్పుడు అన్ని పోయినాయమ్మా. మన పరిస్థితి ఎట్లుందంటే మేడం, లీఫ్ టు క్లాత్ గుడ్డు తయారు చేస్తాం, సీరేస్తాం మేడం. ఇవన్నీ మన దగ్గరే ఉండేవి మేడం ఇంతకు ముందు. ఇప్పుడు కొంచెం కుంటుపడినాయి మేడం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అందరూ బయోవాల్టీని మేపడం లేదు మేడం, అంతా మల్టీ వాల్టీని మేపుతున్నారు. మా బాధ ఏమంటే మేడం, సార్ ఏం కండిషన్స్ పెట్టినారో, ఏం రూల్స్ పెట్టినారో మా సార్ గారు ఆ రూల్స్ ప్రవేశపెట్టి మాకు డబ్బులు వద్దమ్మా, డబ్బులు కొల్లగా ఉన్నాయి మేడం. 100 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు మేడం. CSB వాళ్ళు 2 కోట్లు ఇస్తారు మేడం. 300 కోట్లు అవుతుంది మేడం. మేము కష్టపడతాం, చేస్తాం. మా సార్ పేరు ఇంతకు ముందు కుప్పం అంటే వరల్డ్ నెంబర్ 1 మేడం. ఇప్పుడు కూడా అదే స్థాయికి తీసుకెళ్తాం మేడం. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ PS మునరత్నం సార్ గారు 1 మినిట్ మాట్లాడుతుందిగా కోరుచున్నాం. బోనమ్మ గారికి సభకు నమస్కారం. ఈ గ్రామం అంటే మేడం ప్రతి ఒక్క గ్రామంలో ప్రత్యేకత ఉంది. నక్కనపల్లి ప్రత్యేకత, పట్టు పురుగులకు సంబంధించి అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా ఇక్కడ వీవర్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉంది, పద్మశాలి కమ్యూనిటీ. ఇంకొకటి ఇక్కడ ఆర్టిస్టులు, కళాకారులు కూడా ఎక్కువగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నటువంటి గ్రామం ఇది. వాళ్ళు చెప్పినట్టుగా స్వర్ణాంధ్ర పట్టు గ్రామం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ విజన్లో వచ్చినటువంటి ఆయన మానస పుత్రిక. ఇక్కడ లీఫ్ టు క్లాత్ ప్రాజెక్ట్ పెట్టాలని, నేను కూడా ఒక పట్టు రైతే, ఆల్ ఇన్ వన్ అన్నిట్లో ఉంటాను. నేను పట్టు రైతుగా కూడా ఉన్నాను, మంచి పట్టు రైతు, నేను ఫేమస్గానే ఉన్నాను. కానీ ఇక్కడ చాలా సమస్యలు ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అమోఘమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని వినియోగించుకునే సామర్థ్యం ప్రజల్లో లేకపోవడం వల్లే వెలుగుబాటుతనం. సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఒక మనిషిలో ఉన్నటువంటి శక్తి బయటకు రావాలంటే ఏదైనా ఒక కష్టం రావాలి, ఒక సమస్య రావాలి, అప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి నిజమైనటువంటి శక్తి అనేది బయట వస్తుంది. బోనమ్మ గారు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆమె బయట కూడా వస్తే మేము ఎవరు కూడా బయట కనపడే వాళ్ళం కాదు. సార్ ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజు బ్రహ్మాండంగా వచ్చి మహిళా శక్తిని ఈరోజు బ్రహ్మాండంగా తీసుకొని వస్తుందంటే ఆమెకు వచ్చి ఒక క్రైసిస్ అనేది వచ్చి ఎదుర్కొన్నప్పుడు ఆమెలో ఉండే శక్తి బయట వచ్చింది. ఆ శక్తి మీ అందరిలో కూడా ఈరోజు ప్రవహించి కుప్పంలో ఒక అద్భుతాలు సృష్టించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు
మన మహిళలంతా ఇంత ఉత్తేజంగా ఉన్నామంటే దానికి కారణం మా నాన్న నారా చంద్రబాబు నాయుడు గారు 95లో వెలుగు సంఘాలు పెట్టి మన అందరికీ ధైర్యాన్ని నింపి రోజుకొక రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు పొదుపు మనం కట్టుకుంటే 30 రూపాయలు గవర్నమెంట్ కడుతూ సంవత్సరానికి 10,000 రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మన సంఘాలని బలోపేతం చేసి వంటింటికే పరిమితమైన మహిళలు బయట వచ్చి వాళ్ళు కూడా స్వేచ్ఛగా వాళ్ళ హక్కులతో వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మన అన్నగారు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీపం పథకం వాళ్ళ అమ్మగారు కట్టెల పొయ్యిలో వంట చేసి ఆమెకి ఆరోగ్యం పాడైందనే ఉద్దేశంతో మనందరికీ దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చారు. ఇంటింటికి నీటి కుళాయిలు కాలువలో పోయే ఎక్కడో బావిలో నీళ్లు కాలువలో నీళ్లు మురుగు నీళ్ళు తాగే ఆరోగ్యం చెడిపోతుందనే ఉద్దేశంతో మనకు సృజల 70 వాటర్ ఇచ్చి మనకు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చింది కూడా మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారే. మన అన్న చేసినవన్నీ చెప్తా పోతా ఉంటే కనీసం ఒక రోజు 24 గంటలు సరిపోదు. మన కుప్పానికి అన్ని పథకాలు తెచ్చిన మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి బూనమ్మ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ఇంతమంది ఉత్తేజంగా వచ్చిన దానికి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు డాక్టర్ కంచాల శ్రీకాంత్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మనమందరం ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడో ఒక మారుమూలన ఉంది. అటు శ్రీకాకుళం మనకి ఎండ్ అయితే ఇటు కుప్పం మనకి ఈ చివర. కర్ణాటక, తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ 3 సంబంధించిన కల్చర్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మీరందరూ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. మీరు ఆ విధంగా కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాకపోయి ఉంటే మన జీవితం ఎలా ఉండేదనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ప్రతి ఒక్కరు అంటే ఆయన ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి వ్యవసాయం చెప్తే అది ఏమన్నా ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకి ఉపయోగపడిందా? ఏమా చెప్పండి. అందరూ రైతు అనేవాడు ఎవరో పార్టీలకు అతీతంగా పనిచేసుకున్నారు లేదా? అది మల్బరీ కావచ్చు, పట్టుగోళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు బాగుండాలని ఆలోచించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సూర్య గారు అని చెప్పనేసి ఒక 55,000 పైచిలకు ఇళ్ళకి రూఫ్ టాప్ సోలార్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకి కరెంటు వచ్చే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ ఇచ్చేశారు. దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు ఓటు వేయని కుటుంబాలు కూడా బాగుండాలని ఆలోచిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పనేసి తెలియజేస్తూ ఆయనతో పాటు నేను సైతం మీకున్నాను. మీరందరూ నా బిడ్డలు, నా కార్యకర్తలందరూ నా బిడ్డలు, ఈ కుప్పం నియోజకవర్గం నా కుటుంబం అని చెప్పనేసి భావించి ఇక్కడ ఉన్న మరీ ముఖ్యంగా ఉన్న మహిళల అభ్యున్నతి కోసం నేను ఉంటాను మీ అందరి కోసం అని చెప్పనేసి వచ్చిన ప్రతిసారి ఓన్లీ మహిళలతోటే నాకు మీటింగులు పెట్టండి, మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఉన్నాయో నాకు తెలియజేయండి, వాటిని నేను దగ్గరుండి ముందుకు తీసుకెళ్తానని నిన్న అలీప్ వాళ్ళతో కూడా కలిసి 50 మంది మహిళా పారిశ్రామికతో సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మన బోనమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో అట్లా ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న మహిళలందరూ మహారాణుల కింద ఉండాలని బోనమ్మ ఆశయాన్ని నెరవేర్చేదానికి ఇక్కడ ఉన్న మేమందరం మగవాళ్ళందరం కూడా సహకరించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బోనమ్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే గ్రామస్తులకి, మా మహిళా సోదరులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ గారు 1 మినిట్ మాట్లాడతారు. నమస్కారాలు. మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మేడం అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎంతో మందిని చూసుంటారు కదా మీరు. డబ్బున్న వాళ్ళు చూసుంటారు, డబ్బు లేని వాళ్ళు చూసుంటారు, ఎవరెవరినో చూసుంటారు, ఎంతో మంది వచ్చుంటారు మీ ఊరికి. కానీ మన మేడం అంటే ప్రత్యేకంగా మనందరికీ చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు భార్య అని అది కావచ్చు. అది కాకుండా మేడం అందరికంటే చాలా సింపుల్గా ఉంటారు, అవునా కదా? మేడం చాలా మంది డబ్బు ఉండే వాళ్ళు చూసుంటారు, వాళ్ళు ఒళ్ళంతా నగలేసుకొని పెద్ద పెద్ద చీరలు కట్టుకొని
చాలా ఇది చూపించుకుంటూ షో చేసుకుంటూ వస్తారు. మరి మేడం ఎలా వస్తారు? సింపుల్గా వస్తారు. సో మనందరికీ ఆమెలో నచ్చింది ఏంటి? సింపుల్గా ఉంటుంది. ఆమె కట్టే చీరలు చూసారా? అందంగా ఉంటుందా లేదా? ఆమె ఉంటుందా లేదా చెప్పాలి మీరు? ఉంటుందా? గట్టిగా చెప్పాలా? అందంగా ఉంటే క్లాప్స్ కొట్టాలా. కానీ ఈరోజు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, అందంగా కనిపించాలంటే ఏం కడతాం మనం? ఏం కడతాం? గట్టిగా చెప్పాలా? పట్టు చీరలు కడతారు. పట్టు చీరలు అంటే సిల్క్ శారీస్. మరి మన మేడం ఇంతకంటే అందంగా ఉండాలంటే ఎప్పుడైనా సిల్క్ శారీస్ కట్టాలా లేదా? అది కూడా నక్కనపల్లిలో ఫేమస్. నక్కనపల్లి దేనికి ఫేమస్? సిల్క్ అంటే ఈ పట్టుకు ఫేమస్. మరి ఇలాంటి సందర్భంలో మేడం మనకి పట్టు చీరతో కనిపించాలా లేదా? చెప్పాలి. కనిపించాలంటే క్లాప్స్ కొట్టాలి, మీరు గట్టి కొట్టాలా. సో ఈ సందర్భంగా మేడం మన కోసం ఒక్కసారి పట్టు చీర కట్టుకొని వస్తే 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం కంప్లీట్ అయ్యేలోపు మనం అందరం పట్టు చీరలు కొనుక్కొని సంతోషంగా మనం హ్యాపీగా ఉండే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా కుప్పం నియోజకవర్గంలో పట్టు చీరలు కొని 10 మందికి పట్టు చీరలు ఇచ్చే లెవెల్కి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, అమ్మగారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, తెలుగు ప్రజల ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు భార్య శ్రీమతి భూనమ్మ గారు మాట్లాడతారు. అందరికీ నా నమస్కారాలు. ఎస్పెషలీ మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఇక్కడ ఉండే పండుగ వాతావరణం చూసి మీలో సంతోషం చూసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. రంజాన్కి ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అడుగు పెట్టే కొత్త సంవత్సరం తప్పకుండా మనందరం ఇప్పుడే సురేష్ గారు అన్నట్టు మనందరం పైకి ఎదుగుదాం. అందరం కలిసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మన సంపాదన మనం ముందుకి తీసుకెళ్దాం. మీ అందరికి ఒకటి చెప్పాలి. నిన్న కూడా మీటింగ్లో ఒక లేడీ ఆవిడని లేచి మాట్లాడమంటే ఆవిడ చాలా కంగారు పడింది, మాట్లాడలేకపోయింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా శక్తి మీరు భయపడకూడదు. మీరందరూ ధైర్యంగా నుంచుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళా శక్తి, మన తెలుగుదేశం కార్యకర్తలు, నేను ఎప్పుడు ఆ రోజులు నేను మర్చిపోను. వాళ్ళ కళ్ళల్లో ఆ పగ, అదే కాకుండా నన్ను వాళ్ళింటి ఆడబడుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం మీకోసం, మీరు నడవండి, ఎవరేం చేస్తారో మేము చూసుకుంటాం అనే ఆ ధైర్యం, అది వాళ్ళ కళ్ళల్లో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మీకు ఏం అవ్వదు. మీరందరూ అన్ని ధైర్యంగా ఎదుర్కొని మీరు బయటికి రావాలి. మీలో జరిగిన ఏదన్నా ఉంటే కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్పుకుని మీ బాధలు ఇంకొక పరాయి స్త్రీకి ఇట్లా అవ్వకూడదు అనే ఆలోచన మీ అందరికీ ఉండాలి. అది నేను కోరుతున్నాను. ఇవాళ అట్లానే ఈ సిల్క్ సెరికల్చర్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ నేను మాట్లాడే ముందలే మన లీడర్లు, నాయకులు అన్నీ చెప్పేశారు పథకాల గురించి. ఇంకా నేను ఏమైనా చెప్పాలి అనుకునే ఏమి ఇవ్వలేదు వాళ్ళు నాకు. అయినా కూడా ఎందుకు ఇది చెప్తున్నానంటే, నిజం గెలవాలన్నప్పుడు నేను చాలా వర్గాలు కార్మికుల్ని నేను కలిశాను. నా ప్రోగ్రాం, నా యాత్ర అప్పుడు నేను మత్స్యకారులనే ఏ వర్గం అయినా వాళ్ళని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినప్పుడు పథకాల గురించి నేను మాట్లాడాలనుకునేటప్పుడు మహిళలు పైకి లేచి వాళ్ళే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికి ఏ పథకాలు వాళ్ళు తీసుకొచ్చారని. నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని
ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా చేశారు. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు. అదే కాకుండా మా కుటుంబం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీరిచ్చిన గౌరవం నాకు, నా కుటుంబానికి ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే ఈ గౌరవం నాకు లభిస్తుందంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే గౌరవం, ఆ నాయకత్వం మీద మీకుండే నమ్మకం. ఇవాళ ఇట్లా ఎంత లేట్ అయినా మీరు కూర్చుని నాకు ఆ గౌరవం ఇస్తున్నారు. మీ అందరికీ నా పాదాభివందనాలు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మేము అనుకునే వాళ్ళం కుటుంబంలో కూర్చుని ఏంటి ఈ కష్టాలు, అట్లా ప్రజల కోసం కష్టపడే మనిషిని ఇట్లా నిర్బంధించారని, ఇది అవసరమా మా కుటుంబానికి అని కూడా అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఆ 53 రోజులు ప్రజలు ఎస్పెషలీ ఐటీ వర్గం నుంచి వాళ్ళు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాల్లో వెలిగిచ్చిన మనిషిని వాళ్ళు కష్టం మర్చిపోకుండా వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు బయటకు వచ్చి ఒక నాయకుడి కోసం అట్లా పోరాటం. వాళ్ళే కాదు, మహిళలు ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారంటే అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. అదే కాకుండా ఆ గౌరవం నాకు తెలిసి వేరే ఇంకొక నాయకుడికి అట్లా ప్రజలు, అది కూడా రాజకీయ నాయకుడికి అట్లా బయటకు వచ్చి పోరాటం ఇంకా మనం చూడము. ఎందుకంటే అది ప్రజలు ఆయన మీద ఉండ నమ్మకం. అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. మేము మా జీవితం కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు ప్రజల సేవకే మేము అంకితం. అట్లానే డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం తీసుకొచ్చారో అట్లానే ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మహిళల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు కుప్పంలో ఇనాగ్రేట్ అయ్యింది. ఇక్కడ నేను కోరేది ప్రతి ఒక్క మహిళని మీరందరూ మీరెళ్ళి ఆ కుప్పంలో ఉన్న ఎలిప్ సెంటర్ మీరందరూ విజిట్ చేసి మీరెళ్ళి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమి చేయగలరు, మీలో ఏమి శక్తి ఉంది, ఆ శక్తితో ఏది మీకు ఇష్టమో అది మీరు తప్పకుండా తీసుకుని మీరు నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మహిళలు ఇది సాధ్యమా అని. నా కళ్ళతో నేను చూశాను. ఆ ఎలిప్ సెంటరు ఇప్పటికీ 32 ఏళ్ళు అయింది. అది చంద్రబాబు నాయుడు గారు స్థాపించి మామూలుగా వేల రూపాయలు సంపాదించే మహిళ ఇవాళ కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. అది మీరందరూ వెళ్ళి మీరందరూ ఎలిప్ సెంటర్లో మెంబర్గా జాయిన్ అయ్యి మీకు మీరు చేసే దాంట్లో నుంచి లభించే డబ్బు కానీ మీకు వచ్చే లబ్ధి మీరు మీ కళ్ళతో మీరు చూసి అట్లా మీరు ముందుకెళ్ళాలని నేను ప్రతి ఒక్క మహిళని నేను కోరుతున్నాను. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు.
ఈద్ ముబారక్. నమస్కారం.